చేయాలనే కోరికకి దారి తీసినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. సార్ సిఈసి ఎంపీకి మీ ఇష్టమేనా? సిజేఐకి చోటు లేదా? సుప్రీం ప్రశ్నలు సరదెబ్బలు కంటే జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనంలో ఈ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ నియామకం గురించి ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు ఏంటి? సిఈసి నియామకం కోసం ముగ్గురితో కమిటీ ఉండాలి. ఆ కమిటీలో ప్రధానమంత్రి, ఇంకొక సభ్యుడు, తర్వాత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ ఉండాలి అన్నది గతంలో వచ్చిన అభిప్రాయం. సుప్రీంకోర్టు ఇచ్చిన సిఫార్సు గతంలో ఎప్పుడో ఇచ్చారు. అనుకుంటూనే కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పోయి ఒక మాట అన్నారు వాళ్ళు, ఇప్పుడున్న మీరు తాత్కాలికంగా చేయండి, మీరు పార్లమెంట్లో బిల్లు ఆమోదిస్తే దాని ప్రకారం మీరు చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆదరాబాదరగా పార్లమెంట్లో బిల్లు ఆమోదించారు. ఆ బిల్లు ప్రకారం దాంట్లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అంటే అతిపెద్ద ప్రతిపక్ష నాయకుడు, మూడోది ప్రధానమంత్రి నియమించే కేంద్ర మంత్రి, ఈ ముగ్గురు కలిసి నియమిస్తారని పెట్టారు. సిజేఐని తీసేశారు. సిజేఐని ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు పెట్టకూడదు? సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఎందుకు అమలు చేయలేదు? ఏదో ఒక విధంగా ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని నియంత్రించాలనే ఉద్దేశం వల్లనే ఇలా చేశారన్న విమర్శ దేశంలో చాలా తీవ్రంగా వచ్చింది. దానికి తగినట్టే ఈవీఎంల మీద ఆరోపణలు, సరిపేరుతో కోట్ల ఓట్ల తొలగింపులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం కూడా పక్షపాతానికి పాల్పడుతుంది అని ప్రతిపక్షాలు లోక్సభలోనే, పార్లమెంట్లోనే ప్రత్యక్షంగా ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా లేదు అనే కొన్ని ఉదాహరణలు, కొన్ని కేసులు, వివాదాలకు. రెండో వైపును చూస్తే ఎన్నికల కమిషనర్ ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి ఉండనవసరం లేదు అన్న పద్ధతిలో కేంద్రం చేసే నిర్ణయానికి సంబంధం ఉంది. దాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇలా చేశారన్న ఆరోపణతో ఈ పిటిషన్ వచ్చింది. సో ఈ క్రమంలో అటార్నీ జనరల్ అలాగే సోలిసిటర్ జనరల్ ఇద్దరు కూడా మాట్లాడారు. వీళ్ళు ఏమంటారు? ప్రధానమంత్రిని నమ్మరా? ప్రధానమంత్రి తప్పు చేస్తారని ఎలా అనుకుంటారు? అప్పుడు అలా అయితే రెండో మంత్రిని నియమించాలి కదా, ఆ మంత్రిని కూడా నియమించడానికి మరొకరిని నియమించాలా? ఏవేవో వాదనలు. కానీ సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది, ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ను నియమించడానికి, అలాగే ఆర్టీఐ ప్రధాన కమిషనర్ను నియమించడానికి, సివిసిని నియమించడానికి వేసిన కమిటీల్లో ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు, సిబిఐ డైరెక్టర్ అలాగే సివిసి. మరి అంతకంటే 100 రెట్లు ముఖ్యమైనది కదా ఎన్నికల సంఘము. ప్రభుత్వాలు, దేశ పరిపాలన, రాజ్యాంగం అమలు అన్ని ఎన్నికల సంఘం కీలకం కదా. మరి ఎన్నికల సంఘం విషయంలో మీరు ఎందుకు వెనక్కిపోతున్నారు? దీంట్లో ఉన్నది ఏంటని సుప్రీంకోర్టు కూడా ప్రశ్న వేసింది. కానీ ఇప్పటికైతే చట్టం చేసేసారు కాబట్టి ఇప్పుడు ఆ చట్టం రాజ్యాంగబద్ధమా కాదా? సిఈసి నియామకంలో సిజేఐ తప్పకుండా ఉండాలి, వీళ్ళు చేసిన చట్టం చెల్లదు అని సుప్రీంకోర్టు ఏమైనా చెప్తుందా? తద్వారా ఎన్నికల వ్యవస్థలో ఏమైనా మార్పులు వస్తాయా, లేదా అంత దూరం వాళ్ళు వెళ్ళరా? అదైతే మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఒక అతిపెద్దది ఈ అంశం మటుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వే అనేది నిన్న ముగిసింది. 48 లక్షల ఓట్లు, 24 లక్షల ఓట్లు అక్కడ వాళ్ళు అదనంగా తేల్చారు. ఇవి రద్దయిపోయే ప్రమాదం. ఇక్కడ తెలంగాణలో కూడా ఒక 50-60 లక్షల ఓట్లు పక్కన పెట్టే ఒక ప్రమాదం కనిపిస్తుంది. ఇక్కడ 3వ తారీఖు తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో గడువేమో అయిపోయింది. దీని మీద కూడా ప్రతిపక్షాల్లో, ముఖ్యంగా ప్రతిపక్షాల్లో చాలా ఆందోళన ఉంది. ఈ సమయంలో ఎన్నికల సంఘం ఇంత తీవ్రమైన సందేహాలకు అవకాశం ఇవ్వటం మటుకు చాలా దురదృష్టకరంగా ఉంది. సార్ రాహుల్ ప్రియాంకలపై దాడి, గోమూత్ర నిపుణులు ప్రియాంక మాట తప్ప. ఇది కూడా రాహుల్ గారు నిన్న కూడా రామ మందిరము, అయోధ్య చోరీ దాని మీద నిరసన తెలిపారు. సభలో కూడా ప్రకంపనలు వచ్చి ఇదంతా. ఆ క్రమంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఐఐటి నిపుణుడు కామకోటి, ఆయన పేరు కామకోటి, ఈ ఎన్టీఏ దాన్ని చక్కదిద్దటము, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చక్కదిద్దడం, ఈ విషయాల్లో వచ్చి ఆ ఐఐటి నిపుణుడు, ఆ కామకోటి నిపుణుడు అంటే ఏమి నిపుణుడు? గోమూత్ర నిపుణుడు అన్నాను. గోమూత్ర నిపుణులను తెస్తే గోమూత్ర నిపుణులు వచ్చి ఇట్లాంటివన్నీ చక్కదిద్దగలుగుతారా అని ఆయన ఒక మాట అన్నారు. అంటే వెంటనే గోమూత్ర నిపుణులు అన్నది చాలా అభ్యంతరకరమైన మాట. గోమూత్రాన్ని మీరు తక్కువ చేస్తారా అని ఇవన్నీ. ఇప్పుడు గోమూత్ర నిపుణుడు అంటే తక్కువ చేయడం అని కూడా ఎందుకు అనుకోవాలో నాకు అర్థం కాదు.
ఇప్పుడు గోమూత్ర వైద్యం ఎవరైనా చేసుకో, అసలు మొరార్జీ దేశాయ్